హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఆల్రెడీ వచ్చేసి మనం ప్లాన్ అందరూ వినుంటారు. సో ఇవాళ వచ్చేసి పిఐఎఫ్ వ్యాలెట్లో ఉన్న ఫండ్ని డైరెక్ట్ రెఫరల్ ఐడి వేసినప్పుడు ఎలా యూస్ చేయొచ్చు అనేది మనం చూద్దాము. సో ఎక్స్ప్లోరర్కి వెళ్తున్నాను. సో ఇందులో వచ్చేసి సేఫ్ పాల్లో మన ఐడి చూస్తున్నాను ప్రజెంట్. సో ఇందులో వెళ్తే ఇక్కడ నెట్వర్క్లో డైరెక్ట్ రెఫరల్స్ చూడాలి. ఇందులో ఈ ఐడి ఏదైతే ఉందో ఈ మూడో ఐడి వచ్చేసి నేను యాక్టివేట్ చేయాలి ఇప్పుడు. సో నా పిఐఎఫ్ వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందంటే $37.5 వచ్చేసి ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది. సో ఒకవేళ $50 ఇక్కడ బ్యాలెన్స్ ఉంటే నేను డైరెక్ట్గా ఈ ఐడిని యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి ఇంకా ఎంత కావాలి మనకి? $12.5 కావాలి. కాబట్టి నేను లోడ్ చేస్తున్నాను. $12.5 డిపాజిట్ చేస్తున్నాను అనమాట. సో డిపాజిట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వచ్చేసి $50 అయిపోతుంది. సో $50 అయినప్పుడు వెంటనే నువ్వు ఏం చేయొచ్చు అంటే ఐడిని వచ్చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా $50 ఉంటే అలాగే కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఇక్కడ ఉన్న ఈ ఏదైతే $50ని పిఐఎఫ్ వ్యాలెట్లో ఉన్నదాన్ని మీ డైరెక్ట్ రెఫర్లో యాక్టివేట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కంప్లీట్ అయింది. కాసేపట్లో ఇక్కడ మనకి $50 కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ రీఫ్రెష్ చేయొచ్చు. సో అక్కడి నుంచి రావడానికి ఒక 1 minute అంటే కన్ఫర్మేషన్స్ కావాలి కదా మనకి. సో కన్ఫర్మేషన్స్ అయిన వెంటనే మనకి ఇక్కడ $50 కనిపిస్తుంది. సో $50 కనిపించిందంటే మనం ఈ ఐడిని యాక్టివేట్ అంటేనే ఐడి వచ్చేసి యాక్టివేట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ బయట వచ్చేసింది. సో ఎవరెవరైతే వర్క్ స్టార్ట్ చేయలేదో వర్క్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్లాన్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఇన్కమ్ అనేది హ్యూజ్ ఇన్కమ్ కనిపిస్తుంది. చూడండి, $50 యాడ్ అయిపోయింది. అంటే నేను ఈ వ్యాలెట్లో 16 ఉండింది ముందు, అది వచ్చేసి $50గా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి యాక్టివేట్ అని క్లిక్ చేస్తాను. సో యాక్టివేట్ చూడండి, ఐడి యాక్టివేట్ చేయాలని అడుగుతుంది. ఎస్ అని కొట్టాను. సో ఎస్ అంటేనే ఐడి యాక్టివేట్ అయిపోయింది. స్పాట్లో యాక్టివేట్ అయింది చూడండి. సో ఈ విధంగా మనకి పిఐఎఫ్ వ్యాలెట్లో ఉన్న ఫండ్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, యాక్టివేట్ అయిపోయింది. సో ఈ విధంగా పిఐఎఫ్ వ్యాలెట్ ఫండ్స్ ఎంత వచ్చినా కూడా సరే మనము డైరెక్ట్ రెఫరల్లో ఐడి వేయడానికి అంటే ఇదేమవుతుంది, మళ్ళీ ఆ యొక్క వ్యాలెట్ని యూజ్ చేయడం వల్ల ఒక ఐడి ఎక్స్ట్రాగా మనం క్రియేట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో నాకు 5 hours అయిపోయింది అంటే కూడా మళ్ళీ నాకు పిఐఎఫ్ వ్యాలెట్లో ఉన్న ఫండ్ ఒకవేళ ఒక $500 ఉంటే ఒక 10 ఐడీలు కొట్టడానికి నాకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా పిఐఎఫ్ వ్యాలెట్ని మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా అప్డేట్స్ అన్నీ ఒకటి చెప్తూ ఉంటాను. సో మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డోంట్ మిస్ హైఫై, ద బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. సో బిగ్గెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే కంపల్సరీ ఈ కంపెనీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.